చైనా పాక్ చేతుల్లో బంగ్లాదేశ్ పప్పెట్లా మారుతోందా? టెర్రర్ గ్రూపులతో యూనస్ రహస్య భేటీల వెనుక మర్మమేంటి? ఇది బంగ్లా తాత్కాలిక సర్కార్ సొంతంగా చేస్తోందా, లేక చైనా పాకిస్తాన్ ప్రోద్బలంతో యూనస్ సర్కార్ పేచి పెట్టుకుంటోందా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ సంక్షోభంతో హసీనాను ప్రధాని పదవి నుంచి దింపినప్పటి నుంచి అక్కడ చోటు చేసుకుంటున్న ఒక్కో ఘటన భారత్కు వ్యతిరేకంగానే ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ ను ఎన్నుకున్నప్పుడే భారత్ బంగ్లా మధ్య దూరం పెరుగుతోందన్న వాదనలు వినిపించాయి. ఇప్పుడు యూనస్ బంగ్లా అతివాద సంస్థ హెఫాజతే ఇస్లాం నాయకుడు మన్ముల్ హక్ అతని గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు. బంగ్లా రాజధాని ఢాకాలో ఈ సమావేశం జరిగింది. మన్ముల్ హక్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో పాటు భారత వ్యతిరేకిగా ముద్రపడ్డాడు. అలాంటి టెర్రరిస్ట్ గ్రూప్ నేతతో యూనస్ సమావేశం కావడం, ఎన్నికల గురించి చర్చించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మన్ముల్ హక్ బంగ్లాదేశ్ అతివాద నాయకుడు. హింసను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలు, పలు అభియోగాలతో మన్ముల్ను మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అప్పట్లో జైల్లో పెట్టింది. హసీనా సర్కార్ దిగిపోగానే హక్తో పాటు పలువురు అతివాద నేతలను యూనస్ ప్రభుత్వం విడుదల చేసింది. జమాతే ఇస్లామీని హసీనా ప్రభుత్వం మతతత్వ పార్టీగా నిషేధం విధిస్తే దాన్ని కూడా ఎత్తేసింది యూనస్ సర్కార్. భారత్ బంగ్లా సంబంధాలపైన జమాతే ఇస్లామీ అధినేత షఫీకుర్ రహమాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్తో స్నేహపూర్వక సంబంధాలని తాము కోరుకుంటున్నామని సన్నాయి నొక్కులు నొక్కాడు. అయితే ద్వైపాక్షిక సంబంధాల పేరుతో ఇతర దేశాల అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోవడం భారత్ మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, అమెరికా, చైనా, పాకిస్తాన్లతోనూ బంగ్లా సన్నిహిత సంబంధాలు నెరపాలని జమాతే ఇస్లామీ నాయకుడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో మారుతున్న పాలన తీరుకు అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిదర్శనం. బంగ్లాదేశ్తో కొన్ని రోజులు ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. అందువల్ల ముఖ్యంగా ఏమిటంటే భారతదేశంతో ఒక 20 సంవత్సరాల క్రితం డీల్ చేసినట్టుగా బంగ్లాదేశ్ పరిస్థితి బంగ్లాదేశ్కి లేదు, భారతదేశం ఆ కింద పరిస్థితి లేదు. కాబట్టి మన విదేశ విషయాలు చూసే వాళ్ళంతా ఇది మామూలే, వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. దేశానికి ఒక్కొక్కసారి వ్యతిరేక మనిషి వస్తాడు, ఒక్కొక్కసారి అనుకూల మనిషి వస్తాడు, ఎంత రూటీన్గా పోతారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించే విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేస్తోంది యూనస్ సర్కార్. హసీనాను అప్పగించకుండా భారత్ ఆలస్యం చేస్తోందని, అసలు ఆమెను అప్పగించే ఉద్దేశం ఉందా లేదా అని యూనస్ సర్కార్ ఇండియాను ప్రశ్నిస్తోంది. ఆమెను బంగ్లాదేశ్కు రప్పించడం ఎలాగో తమకు తెలుసని, కానీ భారత్ ఎన్నిసార్లు అడిగినా జవాబు చెప్పకపోవడమే తమకు అసహనం కలిగిస్తోంది అంటున్నారు. తమ న్యాయ వ్యవస్థ తలుచుకుంటే ఏమైనా చేయగలమంటోంది యూనస్ సర్కార్. కాకపోతే భారత్తో వివిధ ఒప్పందాలు, చట్టపరమైన ప్రక్రియల కారణంగా ఆచితూచి వ్యవహరిస్తున్నామంటోంది. హసీనా ఎక్కడ తలదాచుకున్నారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లోనే సేఫ్గా తలదాచుకున్నారు. బంగ్లా బుడిబుడి బెదిరింపులకు భయపడకుండా ఇండియా చాలా హుందాగా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడున్న నాయకత్వం ఇటు హసీనా పేరుతో భారత్తో కయ్యం పెట్టుకోవాలని చూస్తోంది. దానికి ఉగ్రవాద ప్రేరేపిత నేతలు ఆజ్యం పోస్తున్నారు. వారి వెనుక పాక్, చైనా కుట్రలు, కుతంత్రాలు ఉండనే ఉన్నాయి. దీంతో షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. షేక్ హసీనా అప్పగింత అనేది భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తేల్చి చెప్పింది. అదే సమయంలో ఒక అతివాద సంస్థ చీఫ్ తో మహ్మద్ యూనస్ సమావేశం కావడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ భారత సర్కార్కు ఓవైపు వార్నింగ్ ఇస్తోంది. మరోపక్క షేక్ హసీనా విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి ఆమె ఇక్కడే ఉంటారని చెబుతోంది. ఇంతకీ హసీనా విషయంలో ఇండియా ముందున్న ఆప్షన్లు ఏంటి? నెక్స్ట్ ఏం చేయనుంది? బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ కు వచ్చి సుమారు నెల రోజులవుతోంది. హసీనా ఇండియాలో చాలా సేఫ్ గా ఉన్నారు.
షేక్ హసీనా ఆమె సోదరి షేక్ రెహానాలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో పాటు వారికి కావలసిన ఏర్పాట్లు చేసింది భారత్. అయితే ఇప్పటి వరకు షేక్ హసీనా విషయంలో భారత్ ఇంకా తన తుది నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం షేక్ హసీనా దౌత్య అధికారిక పాస్పోర్టును ఇటీవల రద్దు చేసింది. దీంతో ఆమె భారత్లో ఉండడానికి చట్టపరమైన ఆధారం ఏంటనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్ ముందు 3 మార్గాలున్నాయి. మొదటి ఆప్షన్, షేక్ హసీనాకు భారత్లో కాకుండా వేరే దేశంలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం పొందేలా ఏర్పాట్లు చేయడం. అది ఆమె భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేని ఏర్పాటు అయి ఉండాలి. రెండో ఆప్షన్, షేక్ హసీనాకు రాజకీయ శరణార్థిగా భారత్లోనే ఆశ్రయం కల్పించే నిర్ణయం తీసుకోవడం. తక్షణ అవసరాలకు అనుగుణంగా ఆమె భారత్లోనే ఉండేలా ఏర్పాట్లు చేయడం. ఇక మూడో ఆప్షన్, పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి చూసి ఆ తరువాత షేక్ హసీనాను మళ్లీ బంగ్లాదేశ్ పంపించడం. అక్కడ ఆమెను మళ్లీ రాజకీయాల్లోకి పంపేలా భారత్ ప్రయత్నించే ఛాన్స్. అయితే ప్రస్తుతం భారత్ రెండో ఆప్షన్ వైపే మొగ్గు చూపుతోంది. హసీనా కూడా వేరే దేశానికి వెళ్లడానికి సుముఖంగా లేరు. ఇక బంగ్లాకు తిరిగి వెళ్తారా లేదా అనేది జరగబోయే పరిణామాలపై ఆధారపడి ఉంది. మూడో ఆప్షన్ కు కొన్ని కారణాలు ఉన్నాయి. మాజీ ప్రధాని హసీనా ఇండియాకు వచ్చేసినా బంగ్లాదేశ్ లో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ అక్కడ ఉనికిలోనే ఉంది. హసీనా తన దేశానికి వెళ్లిన తర్వాత మళ్లీ పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. హసీనా ఇక్కడే ఇంకొన్నాళ్లు ఉంటే ఢిల్లీ, ఢాకాల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ బంగ్లాదేశ్ ఖైదీల అప్పగింత ఒప్పందం కింద షేక్ హసీనాను అప్పగించాలని ఢాకా నుంచి అభ్యర్థన వస్తే భారత్ దాన్ని తిరస్కరించే ఛాన్స్ ఉంది. న్యాయపరమైన విచారణ కింద ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించడం భారత్ కు కూడా ఇష్టం లేదు. హసీనా భారతదేశంలో అసైలం తీసుకున్నారు కాబట్టి మాకు తిరిగి ఆమెను పంపాలంటే ఆ పరిస్థితి జరిగేది లేదు. కొన్ని రోజుల పాటు ఆ డిమాండ్ చేస్తారు బంగ్లాదేశ్ నాయకులు. వాళ్ళకి తెలుసు భారతదేశం తిరిగి ఇవ్వదు. ముఖ్యంగా హసీనా భారతదేశంలో ఉండి మాట్లాడకుండా కూర్చున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇంకో దేశానికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. షేక్ హసీనా అమెరికా ప్రయాణానికి ప్రారంభంలోనే అవరోధాలు ఎదురు కావడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇతర చిన్న యూరోపియన్ దేశాలతో భారత్ చర్చలు జరిపింది. కానీ ఈ విషయంలో సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. షేక్ హసీనాకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించాలని ప్రస్తుతం ఖతార్తో భారత్ చర్చలు జరుపుతోంది. మిడిల్ ఈస్ట్ లో ఖతార్ ప్రభావవంతమైన దేశం. భారత్ చొరవతో ఏదైనా దేశం ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరిస్తే అప్పుడు ఆమె ఢిల్లీ నుంచి ఆ దేశానికి ఏ పాస్పోర్టుపై వెళ్తారు? బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె పాస్పోర్టు రద్దు చేస్తే భారత ప్రభుత్వం ఇచ్చే ట్రావెల్ డాక్యుమెంట్ లేదా పర్మిట్ సాయంతో ఆమె వేరే దేశానికి వెళ్లొచ్చు. ఒకవేళ ఏదైనా దేశం ఆమెకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయమిస్తే భారత ప్రభుత్వం ఇచ్చే ట్రావెల్ డాక్యుమెంట్ పై ఆ దేశానికి తేలికగా వెళ్లి వీసా తీసుకుని అక్కడే ఉండొచ్చని విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. భారత్ అంతకుముందు టిబెట్ ఆధ్యాత్మిక నేత దలైలామాకు, నేపాల్ రాజు త్రిభువన్ వీర్ విక్రమ్ షాకు, ఆఫ్ఘనిస్తాన్కు అధ్యక్షుడిగా పనిచేసిన మహ్మద్ నజీబుల్లాకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయమిచ్చింది. షేక్ హసీనా కూడా 1975లో తన కుటుంబంతో కలిసి భారత్లో ఆశ్రయం పొందారు. షేక్ హసీనా అత్యవసరంగా భారత్కు రావడం, బంగ్లాదేశ్లో పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆగస్టు 6న పార్లమెంటులో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన హసీనా భారత్లో ఉండడానికి సంబంధించి ప్రస్తుతానికి ఇక్కడే ఉంటారని అన్నారు. అవసరం అనుకుంటే ఆమెకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయమిచ్చి ఎక్కువ కాలం ఇక్కడే ఉంచేందుకు కూడా భారత్ వెనుకాడడం లేదు. దీన్ని బట్టి హసీనాకు అభయమిచ్చామని, అవసరమనుకుంటే యూనస్ సర్కార్తో ఎలాంటి సమస్య వచ్చినా చూసుకుంటామనే తెగింపు కూడా ఇండియా ప్రదర్శిస్తోంది.